27 లక్షల మంది యొక్క అప్లికేషన్ పెండింగ్ లో ఉందండి. నేను మీ ద్వారా ఒకటే ప్రశ్న, కృష్ణారెడ్డి గారు బీజేపీ తరపున ఉన్నారు కాబట్టి నేను సూటి ప్రశ్న అడగదలుచుకుంటానండి. కృష్ణారెడ్డి గారు, మీరు సమాధానం స్ట్రైట్ గా చెప్పండి. ఈ రోజు బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మాట తీసుకొచ్చినప్పుడు గూస్పేటి ఇన్ఫిల్ట్రేటర్స్ బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ రోజు ఇండియాలోకి చొచ్చుకొస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రక్షాళన చేసి వాళ్ళని బయటకు తీయాలని చెప్పేసి చేశారండి. పక్క రాష్ట్రమైనటువంటి అస్సాంలో ఎందుకు చేయలేదు? దాంట్లో కూడా జియోగ్రఫికల్ కంటిన్యూటీ ఉంది. గుజరాత్ లో చేశారు కదా. బార్డర్స్ ఏంటి సార్? గుజరాత్ లో చేశారు కదా. వై అస్సాం దే ఆర్ నాట్? సి, రెండు స్టేట్స్ పక్క రాష్ట్రాలు జియోగ్రఫికల్ కంటిన్యూటీ విత్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. రెండు కూడా బంగ్లాదేశ్ కి ఆనుకొని ఉన్నాయి. ఒక చోట చేశారు, మరొక చోట చేయలేదు. ఎందుకు చేయలేదు అని చెప్పేసి నేను మీ ద్వారా అడగదు. కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పు. నమస్కారం సార్. నమస్తే కృష్ణారెడ్డి గారు. ఎందుకు అస్సాంలో చేయలేదు, ఎందుకు పశ్చిమ బెంగాల్లో చేశారు అని నుమన్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. సార్, ముందుగా మీకు రాజు న్యూస్ వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈ యొక్క మీ ఛానల్ ద్వారా అందరికీ టీవీకే పార్టీ విజయ్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ వారికి మా యొక్క పశ్చిమ బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. నుమన్ గారు మాట్లాడేది ఎట్లుందంటే, మా గెలిచిన దగ్గరనేమో మా గొప్పతనము, ఓటిన దగ్గరనేమో బీజేపీ అరాచకాలు చేసిందనో, కుట్రలు చేసిందనో, కుట్రతంత్రాలు చేసిందనో, దౌర్జన్యం చేసిందనే విధంగా, అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా అన్ని అటాక్ చేస్తున్నాడు. అందులో కరెక్ట్ అయిన వంశంలో మాట్లాడాల్సింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, గతంలో ఎంత ఉంది, ఈరోజు ఎందుకు ఎస్ఐఆర్ ద్వారా మనకు చనిపోయినాయి కానీ, ఇమిగ్రెంట్స్ కానీ, బయట ఎక్కడన్నా అక్కడ పశ్చిమ బెంగాల్ వ్యక్తులు ఎక్కడన్నా పోయిన దగ్గర ఒకరికే 2-3 ఓట్లు ఉన్న దగ్గర వాటిన్నిటిని తీసేయడంతో అక్కడ 93 నుంచి 94%, 90 నుంచి సుమారుగా 95 మధ్యలో ఓటింగ్ అయింది. దేశ చరిత్రలోనే ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత స్థాయి అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది ఎక్కడ జరిగితే 70, 80, 60 అదే రేంజ్ లో జరిగింది. ఈ రోజు సార్ సూటిగా సమాధానం చెప్పండి సార్. కృష్ణారెడ్డి గారు, అస్సాంలో ఎందుకు చేయలేదు, బెంగాల్లో ఎందుకు చేశారు? దీనికి సమాధానం స్ట్రైట్ గా చెప్పండి సార్ ప్లీజ్. నేను పూర్తి స్థాయిలో చెప్పుకుంటూ వస్తాను సార్. మీరు ఒకటి అడిగారు, పశ్చిమ బెంగాల్ నుండి ఫస్ట్ మాట్లాడారు, లాస్ట్ క్వశ్చన్ అడిగింది అస్సాం గురించి అడిగారు. మరి మీరు పశ్చిమ బెంగాల్ విషయంలో మాట్లాడింది వదిలేసి ఓన్లీ అస్సాం విషయమే మాట్లాడమంటే ఎట్లవుతుంది? మీరు 100 ఆరోపణలు చేసి ఒకటే అస్సాం గురించి ఇది చెప్పమంటున్నారు. అది ఎంతవరకు సమంజసం ఉంటుంది? నేను ఇది చెప్పిన తర్వాత దాని దగ్గరకు వస్తా. మీకేం తొందర ఏం పడాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, దానికి ఇక పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రేపో మాపో పాడెక్కే పరిస్థితి స్ట్రాంగ్ ఉంది కాబట్టి రీజనల్ పార్టీస్ అన్ని ఇంకా స్ట్రాంగ్ ఉన్నాము. మీరు ఆరోపణ చేస్తే నేను ఆ స్థాయిలో మాట్లాడతాను. నాకు ఎందుకంటే ఒక ఎదుగుదలకు ఒకటి వచ్చింది, తరుగుదల స్టార్ట్ అయిపోయింది. ఇక పాడెక్కే దగ్గరికి బ్రెడ్ మీద పడుకొని ఉంది. రేపో మాపో ఇక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి, అది కూడా పాడెక్కితే కంప్లీట్ అయిపోతుందిగా. ముక్తు కాంగ్రెస్, ముక్తు భారత్ అనేది ఏదైతే నినాదం ఇస్తున్నదో అది ఈ 2030 లోపల జరుగుతుందని చెప్పేసి నా యొక్క కోరిక, నా అభిమతం కూడా అదే. సార్, అక్కడ గత 10 ఏళ్ల నుంచి కూడా పారదర్శకంగా పాలన జరుగుతుంది. ఇప్పుడు ఈ ఒక్కటే కాదు, మా హేమంత్ బిశ్వ శర్మ గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే మీరు ప్రతి ఒక్కరిని బయటకు పంపించడం జరిగింది. అక్కడ ఎంతమందిని పంపించారు? ఎంతమంది అని కదా, అక్కడ ఫారెన్ నేషనల్స్ ఎంతమందిని బయటకు పంపించారు లెక్క చెప్పండి. ఎంతమంది ఉన్నారు అనేది నీకు నాకు కౌంటింగ్ లేదు. అక్కడ ఫస్ట్ నుంచి ఒకటి బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర ప్రతి దగ్గర కూడా ఇమిగ్రెంట్స్ కానీ, ఇల్లీగల్ గా కానీ, చనిపోయినవి కానీ ప్రతిదీ ఇల్లీగల్ గా ఉన్నాయి, అన్నిటినీ డిలీట్ చేయించడం జరిగింది. ఇంటర్నేషనల్ బార్డర్స్, కృష్ణారెడ్డి గారు సారీ ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి ఎవరి అధీనంలో వస్తాయి సార్? ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో వస్తాయి సార్? దానికి మంత్రిగా ఎవరున్నారు సార్? అమిత్ షా గారు కాదా? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదా? మరి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదండి, మరి ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే వారు నైతిక బాధ్యత తీసుకుని రిజైన్ చేయాలి కదా.
అంటే అస్సాంలో మాత్రం మీరు 10 సంవత్సరం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి మీరు చెప్పేది ఏం తెలుసుకున్నారంటే అక్కడ మేము మొత్తం మేనేజ్ చేసాము, మేనిపులేట్ చేసుకున్నాము, చాలా మొత్తం సెట్టింగ్ అయిపోయింది, అందుకని ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మేము రావాలి కాబట్టి ఇక్కడ ప్రక్షాళన చేసి టార్గెట్ చేసి మరి డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు మేము హాయిగా ఉన్నామని అంటే చెప్తున్నారా? ఒక పశ్చిమ బెంగాల్కే పరిమితం కాలేదు, సర్ప్రక్షాళన దేశం అంతా నడుస్తూనే ఉంది. ఇప్పుడు గెలిచిన రాష్ట్రాల్లో కూడా జరిగింది. అంటే పాయింట్ ఏంటంటే నేనేమంటున్నా, ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, నేను నుమన్ గారికి సమాధానం చెప్తా. రైట్. నుమన్ గారు హోంశాఖ మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి అంటే అస్సాంలో చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేకపోయినాడు? ఒక గవర్నరు ఒక బాధితుల ఇంటికి వెళ్తామంటే అడ్డుకున్న వ్యక్తి ఎవరండి? ఎవరు అడ్డుకున్నారు? అక్కడ జనతల్ గారు వెళ్తే, గవర్నర్ గారు పరామర్శకి వెళ్తే ఇంతగా సిఆర్పిఎఫ్ పోతే కూడా ప్రభుత్వం సహకరించకుండా అక్కడ దాడులు చేసింది ఎవరండి? దాడులు చేయించింది ఎవరండి? ఒక్కటి ఏంటండి, మీరు లోకల్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మీ యొక్క అనుమతి ఉండాలి, కొన్ని చేసేటప్పుడు మీ సహకారం ఉంటేనే కేంద్రం వచ్చేసి రాష్ట్రంలో చేయగలుగుతుంది. కానీ కృష్ణారెడ్డి గారు ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ది డిస్క్రిప్షన్. పాయింట్ ఏంటంటే నుమాన్ గారు, it is not at the discretion or it is not at the mercy of BJP or Modi government. Special intensive revision is happening. Special intensive revision is done by Election Commission of India. Please, now you are on your మీరు Election Commission of India special intensive revision చేస్తుందండి. It has got nothing to do with the government అండి. It is an independent institution. It comes under the purview of Election Commission of India అండి. My question was for Election Commission of India, but you are answering it, you are defending it. దాంతో అర్థమవుతుంది మీరు Election Commission of India ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారని. ఇదే నేను కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్. నుమన్ గారు అలాంటిది జరిగితే మీరు ఎక్కువ కోర్టు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, ఎక్కడన్నా జరిగితే మీరు అంటే మీ లెక్క ప్రకారం, నుమాన్ గారు మీ లెక్క ప్రకారం దక్షిణాదిలో ఎంటర్ కావడం అంత ఈజీ కాదు కాబట్టి పశ్చిమ బెంగాల్లో సర్ను ఉపయోగించారంటున్నారా? ఎందుకంటే తమిళనాడులో చేశారు, కేరళలో కూడా సర్ ప్రక్షాళన జరిగింది కదా. నేను ప్రాసెస్ ని తప్పలేదు సార్. నేను ఏమంటున్నాను, ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలో చేయాలి, అక్కడ ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. సార్ అనేది వారు ఒక్కరే కాదు సార్, ప్రతి 20 సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది. నేను కాదనడం లేదు. 2002లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, నేను కాదనడం లేదు. నేను ఏమంటున్నాను అని అంటే పక్క రాష్ట్రంలో ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేశారని చెప్పేసి, 2 రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్ కి వెళ్తున్నాయి కదా, అక్కడ ఎందుకు చేయలేదని చెప్పేసి ఆయన హిమంత బిశ్వ శర్మ వారి వైఫ్ మీద పాస్పోర్ట్స్ ఎలిగేషన్స్ వచ్చాయండి. నేను ఏం మాట్లాడుతున్నానంటే సార్, కానీ ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక్క నిమిషం నమోన్ గారు, 1 సెకండ్. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక్క మాట, ఇద్దరి మధ్య ఒక్క నిమిషం 1 సెకండ్. ఇద్దరి మధ్య ఒక్క మాట చెప్తాను సార్. అంటే వాస్తవం గమనించాలంటే 12 రాష్ట్రాల్లో సార్ ప్రక్రియ జరిగింది. అంతకుముందు బీహార్ ఫస్ట్ ఫేజ్ లో ఈ 12 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో కూడా జరిగింది సార్ ప్రక్రియ. 10.56 లక్షల ఓటర్ల లిస్ట్ నుంచి పేర్లు తీసేసారు, అస్సాంలో జరిగింది. అట్లాగే 93,000 మంది మనకు మన అన్డౌటెడ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 93,021 ఓటర్లు డౌటెడ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు అట్లా ఉంచారు. రేపు పొద్దున ఇక్కడ అయితే మీరు 27 లక్షల మంది ఉండరు, అక్కడ తక్కువ కదా, 2,51,00,000 మంది ఓటర్లు మొత్తం అస్సాంలో ఉన్నారే. కనుక అక్కడ పోయినేమో మనకు 10 లక్షల ఓటర్లు చిల్లరగా పోయిండ్రు, అక్కడ కూడా పోయిండ్రు. ఒకనాడు అసలు మీరు అన్నట్టు నుమాన్ గారు, అస్సాంలో అసలు ఆ ఇష్యూ మీదే కదా ప్రఫుల్ల కుమార్ మహంత గెలిచింది ఆనాడు అస్సాంలో. అప్పటి నుంచి కాదు, మీరు ఉన్నప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అది జరుగుతూనే ఉంది, ఆ రావణకాశం జరుగుతూనే ఉంది. మనం ఇప్పుడు కోరాల్సింది ఏంటంటే ఒక పశ్చిమ బెంగాల్ కదా, అస్సాంలో కూడా చేయాలి. ఇప్పుడు 2 ప్రభుత్వాలు ఒకటేనే కదా. ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది కదా, అసలు ఈశాన్య రాష్ట్రం మొత్తం బీజేపీ ఉంది కదా. 3,000 చిల్లర కిలోమీటర్లు మొత్తం చుట్టూ 7 రాష్ట్రాలు, 3,000 కిలోమీటర్ల చుట్టూ బంగ్లాదేశ్ చుట్టూ మనమే ఉన్నాం కదా. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. ఇప్పుడు మొన్నటి దాకా మేము ఇది ఆరోపణ చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ మీద వాళ్ళకి అవకాశం, ఇప్పుడైతే చికెన్ నెక్తో సహా వీళ్ళ స్థాయిలోకి వచ్చినట్టే కదా. నేనేమంటున్నాను, ఇవాళ చేయమంటున్నా, మనం కోరదాం, మీరు నేను అదే కోరదాం అంటున్నాను. కానీ అస్సాంలో కూడా జరిగింది. అదే అంటున్నాను సార్, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అస్సాం వేరు. నేనేమంటున్నా, గుజరాత్ లో పోయిన ఓటర్లు, ఉత్తరప్రదేశ్ లో పోయిన ఓటర్లు చాలా మంది, కేరళ, రాజస్థాన్, గోవా, లక్షద్వీప్, అండమాన్ అంతటా పోయినాయి. నేను పశ్చిమ బెంగాల్ విషయంలో ఇప్పుడు పొద్దు నుంచి అదే మాట్లాడు. 27 లక్షల మంది ఓటర్లు డౌట్ఫుల్ ఓటర్స్ ఉంటే వాళ్ళ గురించి సుప్రీంకోర్టు కూడా తప్పు చేసింది. నిజంగా ముందు అయితే ఈ ఎన్నికల కన్నా ముందు కనుక చేసి ఉంటే వాళ్ళ అర్హులైన ఓటర్లు నష్టపోయే వాళ్ళు చెప్తున్నాను. జరిగింది.
ఇకనే ఆయన ఏమంటున్నారంటే ఓటర్ లిస్ట్ లో పొరపాటున సవరించానా లేదా, పోటెత్తిన ఓటర్ల అబద్ధము, అసలు పోటెత్తలేదు, ఏం చేయలేదు, ఉన్న ఓటర్లు వేశారు. ఈ తాను తప్పపోవడం వల్ల పర్సెంటేజ్ పెరిగినట్టు కనపడుతుంది. 100లో 30% తప్పుడు ఓటర్లు ఉండి 70% అసలు ఓటర్లు ఉంటే 90% ఓట్లు వేసినా 70కి అవుతుంది కదా. ఇది జరిగింది అదే. కనుక సర్ ప్రక్రియ గురించి మిగతా అంశాలను వ్యతిరేకిస్తున్నాను కానీ మీరు దయచేసి ఒక రాష్ట్రంలో ఇట్లా జరిగింది, ఒక రాష్ట్రంలో అట్లా కాదు, అన్ని రాష్ట్రాల్లో జరిగింది, అన్ని రాష్ట్రాల్లో ఓటర్లు పోయిండ్రు. ఇప్పుడైనా సరే మంచి ఓటర్లు ఇస్తూ ఎన్నికలు జరుపుకుందాం. మీరు అన్నది కరెక్ట్. బార్డర్ ఎవరు చూడాలి, హోంశాఖ మంత్రి చూడాలి, లోపలికి ఎవరు రానియకుండా. ఇప్పుడు ఇంక్లూడింగ్ పశ్చిమ బెంగాల్తో ఆరోపణ చేయడానికి నాకు అవకాశం లేదు కదా, ఇప్పుడు ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం. అందుకనే వాళ్ళకి ముందుంది ముసళ్ళ పండుగ. ఎందుకన్నానంటే ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ కి అత్యంత పెద్ద బార్డర్ ఉంది, తర్వాతనే అస్సాం, తర్వాతనే మిగతా మేఘాలయ ఇవన్నీ వస్తాయి. కనుక ఇప్పుడు వాళ్ళ మీద బాధ్యత పెడదాం. ఇప్పుడు కత్తి నెత్తి వాళ్ళ చేతికి ఇచ్చినాం కదా, మనం ప్రజలు ఇచ్చేశారు. ఇప్పుడు కత్తితో నెత్తికి వస్తారా లేకుంటే ఏం చేస్తారు, మెడకాయకి వస్తారా, వాళ్ళు ప్రజల నుంచి లాక్కోవడం జరిగింది. నేను కాదు, ఇప్పుడు మీరు గెలిచిన చోట మీరు గెలిచిన చోట ప్రజాస్వామ్యం పడే వెళ్ళిందని మీరు ఓడిన చోట మనం 1 సెకండ్ కంటిన్యూ చేద్దాం సార్, ఇదే అంశం పైన కంటిన్యూ చేద్దాం. కృష్ణారెడ్డి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది.